హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియా పండా వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మేమందరం మా ఫ్యామిలీ అంతా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా. శ్రావణ మాసంలో టీటీడీ టెంపుల్కి, బాలాజీ టెంపుల్కి వెళ్దామని మా అత్తయ్య చెప్పారు. సో అందుకే అందరం మార్నింగే రెడీ అయిపోయి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంటే మార్నింగ్ ఏం లేదు, 11 అవుతుంది మేము వెళ్ళేసరికి. సో రియాకి మార్నింగ్ ఇన్సులిన్ ఇవ్వాలి, ఆమెకి టిఫిన్ తినిపించాలి. సో మా అత్తమ్మ వాళ్ళు కూడా పొలానికి వెళ్ళిపోయారు. సో పొలానికి వచ్చేసరికి మాకైతే రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి టైం అయితే 11 అవుతుంది. సో మేమైతే నేను, మా హస్బెండ్, రియా, పాండా మేము మంత్లీ 2 times అలా వెళ్తూనే ఉంటాము టెంపుల్కి. సో ఫ్యామిలీ మొత్తం వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైము. మేము కారు కొన్నప్పుడు ఒకసారి ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము 2 years బ్యాక్. మా కారు కొని ఇప్పటికీ 3 years అవుతుంది. సో ఫ్యామిలీ అంతా వెళ్ళడం దీంతో సెకండ్ టైము. నేను, రియా, పాండా, మా హస్బెండ్ మాత్రం మంత్లీ 2 అలా వెళ్తూ ఉంటాము. రియాకి, పాండాకి టెంపుల్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టము. అందుకే మేము మంత్లీ ఒకసారి అయినా 2 సార్లు టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాము. టీటీడీకి, తిమ్మాపూరు లేదా సోమేశ్వరు, అట్లా వాళ్ళ కోసం వెళ్తూనే ఉంటాము. రియాకైతే ప్రసాదం తినడం కోసం అయితే వెళ్దామంటుంది, కానీ పాండకు కూడా చాలా ఇష్టము. మేము ఎటైనా బయటికి వెళ్తున్నప్పుడు టెంపుల్స్ కనిపిస్తే అడుగుతుంటాడు, మమ్మీ టెంపుల్కి వెళ్దామని. సో అట్లా ఇక్కడ మేమందరం హ్యాండ్ వాష్ చేసుకొని నుంచున్నాము. వాడిని కాలు వాష్ చేసుకోమంటే నేను చేసుకోను మమ్మీ, నా కాలు ఫ్రెష్గానే ఉన్నాయి అని అన్నాడు. అయితే తర్వాత మేమందరం లోపలికి వెళ్ళి బొట్టు అయితే పెట్టుకున్నాము. రియాకి ఫస్ట్ వీళ్ళ డాడీ చిన్నది పెట్టిండు, వద్దు నాకు కూడా పెద్దది కావాలని చెప్పేసి పెద్దది పెట్టించుకుంటుంది. మా అత్తమ్మ, మా మామయ్య, మా తాత అందరం కలిసి బొట్టు పెట్టుకొని అయితే లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయినాము. పాండా రియా ఏం చేస్తే అది కాపీ పేస్ట్ చేస్తారన్నమాట. సో రియా గంట ప్రెస్ చేసింది కదా, నేను కూడా ప్రెస్ చేస్తా అని ఏడుస్తున్నాడు. అయితే మా మామ మళ్ళీ తనని రిటర్న్ తీసుకెళ్ళి అయితే గంట ప్రెస్ చేయించిండు. సో ఆ తర్వాత మేము లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. సో దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ప్రదక్షిణలు చేస్తున్నాము. సో వాడిని వీడియో తీస్తున్నా అని వాడికి అర్థమైపోయింది. వీడియో తీస్తున్నాను తెలిస్తే చాలు వేషాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, నేను వీడియో చూసి కావాలని కూర్చున్నాడు కిందికి. ఏదైనా బయటికి వెళ్ళే ప్రోగ్రాం ఉంటే చాలు రియా, పాండా ఇద్దరు బాగా ఎగ్జైట్ అయిపోతారు. ఆ ఎగ్జైట్మెంట్లో తను మార్నింగ్ చేసిన టిఫిన్ సరిగా తినలేదు రియా. సో తనకి షుగర్ లో అయింది, 60 ఉండే. సో తనకి లడ్డు తినిపిస్తున్నాము. పాండా కోసం సపరేట్గా మా తాతగారు ఒక లడ్డు తీసుకొచ్చారు. సో వాడు అదే తింటున్నాడు అన్నమాట. దాంట్లో ఎవ్వరికి షేర్ ఇవ్వలేదు, వాడు ఒక్కడే తిన్నాడు. ఎండ్ వరకు కూడా వాళ్ళ డాడీకి, నాకు ఎవ్వరికైతే ఇవ్వలేదు. వాడు ఒక్కడే తినేసి అయితే వచ్చేసినాం. రియా కోసం గ్లూకోన్-డి తీసుకొచ్చాము. షుగర్ లో అయినప్పుడు మేము ఎప్పుడు క్యారీ చేస్తూనే ఉంటాము తన కోసం. షుగర్ ఎప్పుడు లో ఉంటుందో మనకు తెలియదు కదా. సో కానీ అది హ్యాండ్ బ్యాగ్ కార్లో ఉండిపోయింది. సో తను కూడా లడ్డు అడుగుతుందని చెప్పేసి అయితే లడ్డు తినిపించేసాము. తర్వాత ఈరోజు సాటర్డే అన్నదానం చేస్తున్నారు టెంపుల్లో. సో మేము ఇంకా అక్కడే అన్నదానం చేసేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. రియా, పండ తినలేదు, మేమే అందరం తిన్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఛానల్ లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.